తెలంగాణ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ శాఖ ఆధ్వర్యంలో ప్రతి నెల స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ నుంచి బస్టాండ్ వరకు ఉన్నటువంటి ఈ పరిసరాలను శుభ్రం చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రవీణ్ సార్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. Okay, a very good morning to one and all. Thanks to all the leaders of this Telangana University RSS unit. So, ఈ రోజు అందరూ కూడా ఒక ప్లాస్టిక్ రహిత క్యాంపస్ని చేద్దామనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ఈ క్యాంపస్ మీద ఎక్కడెక్కడైతే ప్లాస్టిక్ చెందిన పదార్థాలు ఉంటాయో వాటన్నిటిని కూడా వేసి తద్వారా తర్వాత ఎటువంటి ప్లాస్టిక్ని కూడా ఇటువంటి పరిసరాలలో అనుమతించకూడదని చెప్పి ఒక వాతావరణానికి అంటే ఎన్విరాన్మెంటల్కి చాలా ప్రొటెక్ట్గా ఉండే వ్యవస్థను తయారు చేద్దామని సోల్జర్స్ అందరూ రెడీ అయ్యారు. దీనికి చాలా సంతోషం అనిపిస్తుంది. ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ప్లాస్టిక్ రహిత యూనివర్సిటీగా కార్యక్రమం చేయడం జరిగింది. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్లాస్టిక్ అనేది 500 సంవత్సరాలు లేదా 500 సంవత్సరాల నుండి 1000 సంవత్సరాల వరకు ఈ భూమిలో కానీ నీటిలో కానీ కరగదు. కాబట్టి ఈ ప్లాస్టిక్ అంతా తీసి ఈకో బ్రిక్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల మా నేలకి కానీ నీటికి కానీ కాలుష్యం జరగదు. అదేవిధంగా పశువులు కూడా తింటాయి. నార్మల్గా మనం బయట వాడేస్తే వాటిని పశువులు చనిపోతున్నాయి. కాబట్టి వీటిని మనం తగ్గించి ఈకోబ్రిక్స్ తయారు చేస్తే, ఈకోబ్రిక్స్ అంటే ఏంటి అంటే ఖాళీ బాటిల్ని తీసుకొని దాంట్లో ఏదైతే ఈ కవర్లు ఉన్నాయో అవన్నీ వేస్తామన్నట్టు వేసి వాటిని అలంకరణ కోసం కానీ లేదంటే ఇంట్లో ఇప్పుడు ఒక 5-6 ఈకోబ్రిక్స్ కలిసి ఒక టేబుల్ లాగా తయారు చేయడం కానీ దానివల్ల వాతావరణానికి నష్టం కలగకుండా ఉంటుంది. కాబట్టి మనం అందరం ఇలా ప్రయత్నిద్దాం. అదేవిధంగా మనం ప్రతిసారి మార్కెట్కి కానీ రోజు మార్కెట్కి కానీ అదేవిధంగా కిరాణా షాప్కి వెళ్తాం. అప్పుడు ఏం చేద్దామంటే ఈ ప్లాస్టిక్ కవర్ ప్రతిసారి ప్లాస్టిక్ కవర్ తీసుకునే బదులు మన దగ్గర ఒక జూట్ బ్యాగ్ అయితే జనపనార ఉంటాయి బ్యాగ్స్, అది ఒకటి తీసుకొని ప్రతిసారి మనం వెళ్ళేటప్పుడు అది క్యారీ చేసుకొని వెళ్ళాలి.
అసలు ఏంటి ఈ కార్యక్రమానికి సంబంధించి ఉద్దేశం? నమస్తే అండి. 1925 సంవత్సరంలో ప్రారంభమైనటువంటి ఆర్ఎస్ఎస్ మొన్నటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ 100 సంవత్సరాల సందర్భంగా పెద్ద పెద్ద ర్యాలీలు, సభలు నిర్వహించకుండా సమాజంలో ఒక 5 విషయాలలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో పంచపరివర్తన అనే కార్యక్రమంలో భాగంగా పర్యావరణాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ యూనివర్సిటీ ఆర్ఎస్ఎస్ శాఖ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ రహిత క్యాంపస్ పేరిట ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో దాదాపుగా 50 మంది స్వయం సేవకులు పాల్గొని ఏదైతే ప్లాస్టిక్ ఉందో ఆ ప్లాస్టిక్ని నిషేధించాలనే ఉద్దేశంతో ఏదైతే ప్లాస్టిక్ పెరిగిపోయిందో దాన్ని తీసే ప్రయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావడం కోసం అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్తో మాట్లాడడం జరిగింది. వీలైనంత వరకు ప్లాస్టిక్ని వాడకుండా క్యాంపస్లో నిర్మూలించే దిశగా స్వయం సేవకులు అదే విద్యార్థుల్లో కూడా అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇంకొంతమంది విద్యార్థులు ఉన్నారు, సో చెప్పండి అసలు ఏంది ఈ కార్యక్రమం? అయితే యాక్చువల్గా ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఆధ్వర్యంలో ఈ ప్లాస్టిక్ రహిత క్యాంపస్గా నిర్వహించడం జరిగింది, కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్లాస్టిక్ అంతా తీసేసినాం, బట్ చైతన్యం రావాల్సింది ఎవరి లోపల అని అంటే ఫస్ట్ మన లోపల చైతన్యం వస్తేనే ఈ ప్రకృతి అనేది రక్షింపబడుతుంది. సో మేము దీనికోసం ఏం చేసినాం అని అంటే ఈ ప్లాస్టిక్ రహితంగా ఉండాలని, ప్లాస్టిక్ పాడేయద్దని మనం ప్లాస్టిక్ డస్ట్బిన్లు పెడతాం కదా, అట్లా ఉండద్దు, మనం ఫస్ట్ ప్లాస్టిక్ అనేది తీసేయాలని ఏం చేసినాం అంటే ఈ చెత్త డబ్బాలుగా ఈ టిన్లు తీసుకొని ఇవి ప్లాస్టిక్ కాదు కాబట్టి వీటిని స్తంభాల కట్టడం జరిగింది. యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులకు మేము ఒకటి సూచన చేయాలనుకుంటున్నాం. ఏంటి అని అంటే ఆ స్తంభాలలో అయితే మనం అందరము చాక్లెట్లు తింటాము, ఏదో చిప్స్ అవి తింటాం కాబట్టి ఈ కవర్లు అనేవి దీంట్లో వాడేస్తే చెత్త అనేది మళ్ళీ కలెక్ట్ చేసుకుంటారు. మేము అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి చెప్పినాము, వాళ్ళు వాళ్ళతో పని చేయించుకుంటారు కాబట్టి మనము ఫస్ట్ మనం మారదాము, ఆ తర్వాత సమాజాన్ని మార్చడానికి ప్రయత్నం చేద్దాం. ఇది చెప్పాలనుకుంటున్నాం. మరికొంతమంది విద్యార్థులు కూడా ఉన్నారు, సో చెప్పండి. ఈ కార్యక్రమానికి పాల్గొనడానికి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలామంది విద్యార్థులు చెప్పాం, కానీ ఆ విద్యార్థులు పాల్గొనలేదు. మేమైతే వచ్చి మా వంతు సమయాన్ని కేటాయించి ఈ కార్యక్రమాన్ని పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇది మన ప్రకృతి, మన బాధ్యత. సో మనం సంరక్షించుకోవాలి. సో మనం ప్రకృతి కాపాడుకుంటేనే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. సో